ప్రపంచంలో ఏ మార్పు అయినా కూడా యువత వల్లే సాధ్యమవుతుంది. ఇప్పటివరకు ప్రపంచంలో జరిగిన ప్రతి పెను మార్పు వెనుక కూడా యువతే ఉన్నారు. బట్ ఈసారి మాత్రం భారతదేశం దాన్ని అందుకోవడంలో కొంచెం వెనకబడిందని నాకు అనిపించింది. నిజానికి గత 4-5 సంవత్సరాలుగా ప్రపంచంలో యువత అనేక చోట్ల అనేక ఉద్యమాలు చేస్తున్నారు, అనేక మార్పులకు కారణమవుతున్నారు. లేట్గా అయినా కూడా భారతదేశంలో ఇది అందుకుంది. దానికి మనం ధర్మేంద్ర ప్రధానికి ఒక థ్యాంక్స్ కూడా చెప్పుకోవాలి. అతను అంత దారుణంగా లేకపోయి ఉంటే బహుశా ఈ యువత నిద్ర కూడా లేచి ఉండేది కాదు. ఫైనల్ గా నిద్ర లేచింది. ఇది ఒక మార్పుకి కారణం అవుతుందని, ఇది కొనసాగుతుందని నేను అనుకుంటున్నాను. ప్రశ్నించడం ముఖ్యమండి. ప్రశ్న వల్ల వచ్చే సమాధానాల వల్ల ఏ మార్పు అయినా వస్తుంది. ఇప్పటిదాకా భారతదేశంలో ప్రశ్నించడాన్ని ఒక రకంగా నిషేధించారు. ప్రశ్నించారంటే మీరు దేశద్రోహి అంటున్నారు. ప్రశ్నించడమే దేశభక్తి. ప్రశ్నించడం లేదు అంటే మీరు దేశద్రోహులు. సో అంటే ఇది ఒక తొలి అడిగే. నేను ఈ రోజే ఏదో అయిపోతుందని నేను అనుకోవట్లేదు. కానీ ఒక ప్రశ్నించడం అంటూ మొదలు పెట్టి ప్రశ్నించడం దేశభక్తి అంటున్నారు. మరోవైపు జై శ్రీరామ్ అంటే దేశభక్తి అని వాళ్ళు అంటున్నారు కదా. జై శ్రీరామ్ వల్ల ఏం జరిగింది భారతదేశంలో? నీట్ లీక్ ఆపగలిగారా? సిబిఎస్ఈ లీక్ ఆపగలిగారా? ఉద్యోగాలు ఇవ్వగలిగారా? దేశంలో తిండి పెట్టగలుగుతున్నారా? ప్రపంచంలో ప్రతి సూచిలో మనం ఎందుకు అట్టడుగుకు జారిపోయాం? జై శ్రీరామ్లో తప్పు లేదు, నేను తప్పుదనట్లేదు. కానీ అది తిండి పెట్టదు, అది ఉద్యోగాలు ఇవ్వదు, అది దేశాన్ని పురోగతిలోకి తీసుకుని వెళ్ళదు. ప్రశ్నించాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇవాళ మనం ఈ దేశంలో 2 కాపాడుకోవాలి. ఒకటి విద్య, రెండోది పర్యావరణం. ఈ 2 కాపాడుకోకుండా ఏ నినాదాల వల్ల ఏ ఉపయోగం లేదు. ఇవి 2 కావాలంటే మన సోనం వాంగ్చుక్ చెప్పినట్టుగా భయం నుంచి, విద్వేషం నుంచి విముక్తి కావాలి. ఈ మూమెంట్ అటువైపు దారి తీస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది జంతు ఉద్యమంగా లేదు, మనువాదానికి అంబేద్కర్ వాదానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం లాగా ఉందని మాట్లాడుతున్నారు. ఏమైనా అనొచ్చండి, ఇట్స్ ఓకే. అన్ని రకాల వాళ్ళు రావాలి. ఇది ఒక ఇంద్రధనుసు. భారతదేశమే ఒక ఇంద్రధనుసు. అన్ని రకాల భావజాలాలు, కల్చర్స్, అనేక రకాల భాషలు ఉంటాయి. అన్ని రకాల వాళ్ళు వస్తున్నారు, రానివ్వండి. మనం ఈ రోజే ఒక ఎజెండా ఉండాలని ఎందుకు అనుకోవాలి? ఒకటే ఎజెండా ప్రశ్నించడం, ఒకటే ఎజెండా భారతదేశాన్ని ముందుకు నడిపించడం. దానికి ఏ భావజాలం అయినా రానివ్వండి. అందరం ఐక్యంగా పనిచేద్దాం. మనం కామన్ ఎజెండా ఏదో చూసుకుందాం. అందరికీ ఇప్పుడు ఏం కావాలి? మంచి విద్య కావాలి. అంతవరకు ఆ ఎజెండా మనం తీసుకుందాం. అట్లాగే పోరాటం వ్యవస్థల మీద, గవర్నమెంట్ ప్రభుత్వాల మీద, వ్యవస్థల మీద, ప్రభుత్వం మీద. డెఫినెట్ గా వ్యవస్థలు నడిపేదే ప్రభుత్వం అయినప్పుడు డెఫినెట్ గా వ్యవస్థల మీద, ప్రభుత్వం మీద కూడా అవుతుంది కదా. బీజేపీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఇది రైటిస్ట్ పార్టీ అని బీజేపీ మీదనే లెఫ్టిస్ట్ పోరాడుతున్నారు. అందరి మీద వస్తాయండి. ఎప్పుడు ఎవరు ఏ మాట మాట్లాడినా వాళ్ళ మీద తప్పకుండా విమర్శలు వస్తాయి. విమర్శలు వచ్చినంత మాత్రాన అది వాస్తవం కాదు. పైగా కార్యాచరణ అనేది ఉంటుంది కదా. నిన్నగాక మొన్న పుట్టారు, ఇప్పుడే ఎందుకు మనం ఆరోపణలు చేయటం, ఇప్పుడే ఎందుకు అభాండాలు వేయటం, ఇప్పుడే ఎందుకు ఆరోపణలు చేసి వాళ్ళని వెనక్కి పంపించాలని చూద్దాం. ఉండొచ్చు, అందరూ వచ్చారు. అనేక వైపుల నుంచి అందరూ వచ్చారు. ఒక ఆ పార్టీ అని నేను అనుకోవట్లేదు, అనేక పార్టీల నుంచి వచ్చారు. ఎందుకు ఉండకూడదు అంటున్నాను. ఎందుకు ఉండకూడదు? అన్ని పార్టీల వాళ్ళు రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, బీజేపీ నుంచి కూడా రావాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా సిబిఎస్ఈ పరీక్షలు రాశారు, వాళ్ళ పిల్లల పేపర్లు కూడా లీక్ అయ్యాయి, వాళ్ళ పిల్లలు రాసిన నీట్ పరీక్ష కూడా రద్దయింది. సో బీజేపీ వాళ్ళు కూడా రావాలి. ఎందుకు రావద్దు? అందరూ రావాలి. నీట్ క్వశ్చన్స్ మొత్తం లీక్ కాలేదు, కేవలం 135 క్వశ్చన్లు మాత్రమే లీక్ అని చెప్పేసి అధికారులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. నీట్ అనేది ప్రతి సంవత్సరం లీక్ అవుతుంది. గత 6 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో 3 సార్లు అఫీషియల్ గా లీక్ అయిందని చెప్పారు. కానీ ఈసారి లీక్ చేసిన వాళ్ళ పిల్లలకు లాస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి అంటే అర్థం ఏంటి? అదే కోచింగ్ సెంటర్స్కి లాస్ట్ ఇయర్ భారీగా సీట్లు వచ్చాయి అంటే అర్థం ఏంటి? లాస్ట్ ఇయర్ కూడా లీక్ అయింది. అంటే భారీగా లీక్ అయితే తప్ప ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు, కానీ ప్రతి సంవత్సరం లీక్ అవుతూనే ఉంది. అది మనం మర్చిపోకూడదు. బీజేపీ మూవ్మెంట్ ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, కానీ అక్కడ ఉన్న అధికారులు తప్పు చేస్తే కేంద్ర మంత్రి ఎట్లా రాజీనామా చేస్తాడు? అది కరెక్ట్ కాదు. బీజేపీ నాయకులు ఒకసారి లీక్ చేస్తే అధికారుల పొరపాటు, 2 సార్లు జరిగితే అది నేరం, 3 సార్లు జరిగితే ఏంటి? అది కూడా అది ఒప్పుకున్నది. ఒప్పుకునే 3 సార్లు అంటే అర్థం ఏంటి? వాళ్ళు అసమర్థంగా ఉన్నారని. అంటే నువ్వు లీక్ ను కూడా ఆపలేకపోయాక అక్కడ ఎందుకు కూర్చోవాలి? ఖచ్చితంగా రాజీనామా చేయాలి.